రామ్ చరణ్ అన్న ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినట్టే పుష్ప సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్ అన్న రేంజ్ మామూలుగా ఉండదని మస్తుగా మాట్లాడుకున్నారు. కానీ గిట్లా మారుతుందని అస్సలు అనుకోలే కావచ్చులా. సినిమా ఈడుదలైనప్పటికేంచి స్టేషన్ల చుట్టూగా తిరుగుతూనే ఉన్నాడు. ఇయ్యాల కూడా స్టేషన్ పోయిండు అల్లు అర్జున్ అన్న. సంధ్య టాకీస్ కేసులో అల్లు అర్జున్ అన్నను ఇయాల స్టేషన్కి పిలిచిండ్రు షిక్కడపల్లి పోలీసులు. ఇక ఇంటోళ్లకు ధైర్యం చెప్పి పొద్దుగాల 11 గంటలకు పోయిన బన్నీ అన్న మీద 3.5 గంటలు ప్రశ్నల వర్షం కురిపించారట పోలీసులు. టాకీస్ కాడ రేవతి జీవిడిచిందని తెల్లారి తెలిసిందని మైకుల ముంగట ఎందుకు చెప్పిండ్రు? ముందు రోజే తెలియదా? బెనిఫిట్ షోకి రానీకి పర్మిషన్ ఉన్నదని ఎవరు చెప్పిండ్రు మీకు? ఆ పర్మిషన్ పేపర్లు ఏమన్నా తీసుకున్నావా? ఇట్లా షాన్నే ప్రశ్నలు అడిగిండ్రట పోలీసులు. ఇక టాకీస్ కాడ రేవతి శ్రీతేజ్ ఆగమైన వీడియో అల్లు అర్జున్ అన్నకు చూపెట్టిరట పోలీసులు. గది చూసి మస్తుగా బాధపడ్డాడట అల్లు అర్జున్ అన్న. మల్లో మల్క వెళ్తే ఖచ్చితంగా విచారణకు రావాలి అని ఇంటికి పంపించారట పోలీసులు. ఖచ్చితంగా వస్తా అని చెప్పి ఇంటికి వచ్చిండట అల్లు అర్జున్ అన్న. మొన్న ఇంటి మీదకి వచ్చిండు ఓయూజేఎస్సీ వాళ్ళనో లేకపోతే ఏందో గాని ఇవాళనైతే ఇల్లు గాన రాకుండా ఇంటి గేట్ కాడ తెల్ల బట్టలు కట్టిండ్రు. అయితే అల్లు అర్జున్ మీద సర్కార్ కచ్చగట్టిందని అనుకొచ్చింది పువ్వు పార్టీ డీకే అరుణక్క. ఇది ఒక పెద్ద రాజకీయ దుమారం లాగా మారిపోయింది ఈ సంఘటన. అది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హరాస్మెంట్ కింద భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం చేసినటువంటి తీరు పానంబోవుడు బాధాకరమే గాని రాష్ట్రంలో ఏం లేనట్టు గీ ముచ్చట మీదనే అసెంబ్లీలో మాట్లాడు గిట్ల చేసుడు సర్కార్ తప్పు అని అనుకొచ్చిండు ఈటెల సారు. ఇట్లాంటి వాటి ఇంటెన్షన్ ఉండదు. ఆయన వచ్చినప్పుడే పలానామే ఇట్లా అవుతుందని చెప్పి ఎవరు ఊహించరు కదా. రాద్ధాంతం వాళ్ళు చేస్తున్నారు. ఇలా అందరినీ బెదిరించుకొని ప్రభుత్వానికి 2 విశేష అధికారాలు ఉంటాయి. ఒక అధికారం ఏంటంటే ఎవరినైనా ఎప్పుడైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు ప్రభుత్వానికి. ఎవరి మీదనే ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు. ఏది పద్ధతి చేస్తా అంటే దానికి ప్రజలు ఉంటారు. రాద్ధాంతం చేసేది భారతీయ జనతా పార్టీ కాదు, రాద్ధాంతం చేసేది కాంగ్రెస్ పార్టీ. దీని మీద గంటల తరబడి అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చి మొత్తం ఆ వర్గాన్నే ఆ ఇండస్ట్రీనే మొత్తం బోన్లు నిలబెట్టే ప్రయత్నం మంచిది కాదు. దవాఖాన్లున్న శ్రీతేజ్ భవిష్యత్తును చూసుడే కాదు సీఎం రేవంత్ అన్నను అల్లు అర్జున్ అన్నను కలుస్తా అన్నాడు సినిమా కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సారు. ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాను. అది నేను లీడ్ చేస్తున్నా. నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను. అది చెప్పడానికే సీఎం గారు చెప్పమన్నారు. ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది. లాజికల్గా టెక్నికల్గా జరగాల్సిన అన్ని అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి, ఆయనకున్న చిన్న ఉద్యోగము, ఫ్యామిలీని కాపాడుకుంటూ ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం. సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అల్లు అర్జున్ అన్నకు సర్కార్ నడుమున్న పంచాయతీని అయితే దెంపుతా అని అంటున్నాడు దిల్ రాజు సారు. మరిగా చూడాలే ఇప్పుడున్న గీ ముచ్చటకు శుభం కారెట్ పడుతుందో లేకపోతే ఇంకా నడుతుందో పుష్ప సినిమా లెక్క అని అనుకోవట్టిరు గీ ముచ్చటెరకైన పబ్లిక్. మీకు దమ్ము ధైర్యమే ఉంటే పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయండి. సింహం సింగిల్ గత్తది, మా అన్న సింహం అసంటోడు సింగిల్ గానే పోటీ చేస్తాడు. ఇగో గిసొంటి డైలాగులు గప్పట్ల మస్తుగా చెప్పిండ్రు కదా పంకపాటోళ్ళు. గదే అటెన్కల మోసమైందుల్లా ఒంటరిగా పోటీ చేసి 11 సీట్లు గెలిచి అధికారం పోగొట్టుకున్నారు. అందుకే కావచ్చు ఇప్పుడు పొత్తుల కోసం చూస్తున్నారు. ఏంది వెన్నెల బుజ్జి నువ్వు మాట్లాడేది అని పరిశాన్ అవుతున్నారా? గా పొత్తులు ఎవరితోటో అని తెలితే ఇంకేమైపోతారో నువ్వు మీరైతే. షెయ్యి పార్టీతోటి కలవబోతున్నదట పంక పార్టీ. షెయ్యి పార్టీతోటి ఎప్పుడెప్పుడు పొత్తు పెట్టుకుందామా అని మస్తుగా ఎదురు చూస్తున్నాడట జగనన్న. ఏపీలో 3 పార్టీలు కలిసి కూటమి కట్టంగలేంది. దేశంలో 4 పార్టీలు కలితే తప్పేందని కూడా అంటున్నారట. సెంటర్లున్న ఎన్డీఏ ఇండియా కూటమిలో ఏ ఒక్క దాంట్లో కూడా లేదు పంక పార్టీ. ఎన్డీఏలకు పోదామంటే సైకిల్ పార్టీ గిలాస పార్టీ గదాంట్లోనే ఉన్నాయి. అందుకే ఎన్డీఏ దిక్కు చూడకుండా ఇండియా కూటమి దిక్కు చూస్తున్నాడట జగనన్న. ఇక అటుకెంచి ఈ పార్టీ పెద్ద లీడర్లు కూడా ఏపీలో ఇండియా కూటమి పగ్గాలు జగనన్నకే ఇద్దామని చూస్తున్నారట. ఇండియా కూటమిలో జగనన్న షేరికవుడు ఖాయమే అని వినబడుతున్నాయి ముచ్చట్లు గాని ఇండియా కూటమిలో షేరికైతే పీసీసీ చీఫ్ గా షెల్లె షర్మిలక్కను తీసేసి ఏరేటోళ్లను పెట్టాలే అని కండిషన్లు కూడా పెడతారట. అట్లనే స్పెషల్ స్టేటస్ ఇత్తనంటేనే ఇండియా కూటమిలో షేరికైదాం అనుకుంటున్నాడట జగనన్న. ఇక షెయ్యి పార్టీలున్న సీనియర్లంతా పంక పార్టీతోటి పొట్టు కట్టాలనే అనుకుంటున్నారట గాని షర్మిలక్క ఒక్కతే వద్దనుకుంటున్నదట. అయితే ఇవన్నీ ఉత్త ముచ్చట్లే అని అంటున్నారు. అగ్గో గా ముచ్చట్ల మీద విజయసాయి రెడ్డి సారు గిట్లంటున్నాడు.
మేము అటు ఎన్డీఏ సైడ్ కానీ ఇటు ఇండియా కూటమి పార్టీల సైడ్ కానీ మేము లేము. మేము న్యూట్రల్గా ఉన్నాం. స్పీకర్ గారి చైర్కి ఎదురుగా కూర్చొని ఉన్నాం. మేము ఇటు కాదు మేము న్యూట్రల్ అన్నటువంటి విషయాన్ని పదే చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. మనం పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఇంట్రడక్షన్ స్టేజ్లో మనం అపోజ్ చేయలేదు. రేపు పార్టీ ఏ స్టాండ్ తీసుకోవాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని మీద పార్టీ అధ్యక్షులు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఆదేశాలు అందిన వెంటనే రేపు జేపీసీలో కానీ ఆ తర్వాత పార్లమెంట్లో కానీ దీని మీద పార్టీ వైఖరిని మనం బహిర్గతం చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము అటు లేము ఇటు లేము, మాకెవ్వరితోటి దోస్తాన్ లేదు, ఇటు ఇండియా కూటమిలో లేము ఎన్డీఏలో లేము అని చెప్తున్నాడు విజయసాయిరెడ్డి సారు. గట్లనే జమిలీ ఎలక్షన్ల మీద కూడా ఆలోచన చేసి నిర్ణయం చెప్తాడట. గట్లనే మరి షెయ్యి పార్టీతోటి కలుసుడు మీద ఎవ్వరు షురు చేసిండ్రో ముచ్చట్లు గాని జగన్ అన్న ఎట్లయినా ఓడిపోయిండు కదా అని గిట్ల ఎవ్వరితోటి పడితే వాళ్ళతోటి కలుస్తున్నాడని గిట్ల ముచ్చట్లు పుట్టిస్తున్నారని మస్తుగా హట్ అవుతున్నారు గీ ముచ్చటెరకైనా జగన్ అన్న ఫ్యాన్స్. ఇక చూడాలే మరి రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా కావచ్చు. హా పబ్లిక్, మరి మా పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడో ఓ పరైతే అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏడున్నవే? తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్, అదే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా కదా, ఇప్పుడు గులాబీ జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ పండగ ఉండా, పండగ ఉండా. రోజుకో పార్టీ పూటకో మాట మా ముసలుంది. అయినా ఇప్పుడు కార్ పార్టీ జెండా పట్టుకొని ఎగరాల్సిన అవసరం ఏమొచ్చింది కావచ్చు. ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు కదా. మన అన్న కేసీఆర్ రావక్క ఎన్నో మంచి పనులు చేసినాడే రావక్క, 2000 పింఛనిచ్చి రావక్క, మా ముసలోళ్ళను ఆదుకునే రావక్క. గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలే రావక్క, గుండెల గుండెల నింపుక రావక్క. ఓ ముసలాడా, వార్తలు తెచ్చే కొలు విడిచిపెట్టి గా పార్టీల జెండాలు పట్టుకొని మెడలేసుకుని ఎగురుతావా? గిట్లయితే నీకు నెల నెల జీతం ఎట్లా అనుకుంటున్నావు? ఓ ఈ విత్తంది జీతం కట్టలు 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 కట్టి అని వచ్చి నాకు ఇక్కడ నీతులు నిలుగుతాను పీకాయి నుంచి. అసలేమ్మా కారు పార్టీ మస్తు రువ్వడి మీద ఉరుకుతుంది అట్నే అంచను. గులాబీల జెండలే రామక, గుర్తును గుర్తుంచుకో రామక, గులాబీల జెండలే రామక. నిన్న మొన్నటిదాకా కారు పాటోళ్ళు దొంగలు వాళ్ళు తెలంగాణను ముంచిల్లని షెయ్యి పార్టీ లీడర్ల చేతుల షెయ్యేసి కాండువలు కప్పుకొని తిరుగుతాయి కదా. మళ్ళీ గింతల్లోనే కారు పార్టీ మీద గంత ప్రేమ ఒలకపోతున్నావు. అరే నువ్వు హైదరాబాద్ నుండి వార్తలు చదువుతాను, లేకుంటే ఆ చెక్కు పోస్ట్ కాడు ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ గాడిరం కాస్తానవే నువ్వు. అరే నువ్వు అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనే ముచ్చట బుత్తంతా కూడా తెలుసుకోవాలి. అలక తక్కువదానా? ఏ ముసలడా, ఎక్కువ తక్కువ మాట్లాడకు, అర్థమైందా? నీకు తెలిసిన ముచ్చటేందో నాకు చక్కగా చెప్పు, లేకుంటే నీ మూతి పళ్ళు రాలితే ఏమనుకుంటున్నావో. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ లో స్థానిక ఎలక్షన్లు పెట్టేది ఉంటే అసలు ఏ పార్టీ గెలుస్తుంది అనేది కొన్ని సంఘాలలో సర్వేలు చేస్తే కారు పార్టీకే ఎక్కువ మంది జనాలు మొగ్గు చూపుతారట. ఎరికేనా నీకు? ఏం చేస్తాం, షెయ్యి పాటలో ఏలుబడి గట్లున్నది. మరి హైడ్రా అని కొంతమంది జనాలు ఆగమైరి. సర్కారు ఇత్తనన్న పథకాలు 100 రోజుల్లో చేతికి అందకనే పాయే. ఇక ఇత్తమన్న ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పటి వరకు పత్తకే లేకపాయే. ఇక సర్వేలు గట్ల రాకపోతే ఇంకెట్లత్తాయి మరి? ఒక్క హైదరాబాదునే కాదే తల్లి, పల్లెళ్ళల్లో కూడా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే కారే ముంగడికి దూసుకపోతుంది అని సర్వేలు చెప్తానే అట. ఎరికేనా? అందుకే గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలే రామక, గుర్తును గుర్తుంచుకో రామక. అయినా నాదొక డౌటే తాత, షెయ్యి పార్టీ సర్కారు వాళ్ళు 2 లక్షల రుణమాఫీ చేయనే చేసే, ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు గిట్లా అన్ని ఉండంగా పల్లెలలో కూడా జనాలు కారు పార్టీకే ఎట్లా చేయగొడతారే? ఇదేదో తప్పుడు సర్వే ఉన్నట్టున్నదే తాత. దేశే దేడ్ దిమాగ్ దానా, ఇప్పటి వరకు సర్కారు ఇచ్చిన వాడి గురించి నువ్వు చెప్తాను, కానీ ఇత్తమని చెప్పి ఇప్పటి వరకు ఇయ్యని వాడి గురించి చెప్తలేవు. నెంబర్ 1, మా ముసలోళ్ళకి ఇత్తమన్న 4000 రూపాయల పెన్షన్ పైసలు ఇవ్వి, ఆడోళ్ళకి ఇత్తమన్న 2500 రూపాయలు ఇవ్వి, అట్లనే ఆడిబిడ్డలకు పెళ్లిళ్ళకి ఇత్తమన్న తులం బంగారం ఏది, వాళ్ళకి ఇత్తమన్న 2 బతుకమ్మ చీరలు ఏవి, మా రైతులకు ఇత్తమన్న రైతు భరోసా ఏది, కూలీలకు ఇత్తమన్న 12,000 రూపాయలు ఇవ్వి, మా ఆటో డ్రైవర్లకు ఇత్తమన్న రూపాయలు ఇవ్వి. ఇట్లా చెప్పుకుంటూ పోతే సర్కారు ఇప్పటి వరకు ఇత్తమని చెప్పి ఇప్పటి వరకు ఇయ్యని పథకాలు ఎన్ని ఉన్నాయి. అందుకే గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలే రామక. ఏ హ్యాపీగా నీ సంబరాలు
కెమెరాలు గప్పుడు కూడా గిట్లనే కారు పార్టీ గెలుతుందని ఈ సర్వేలన్నీ చెప్పినాయి. కొసాకరికి ఏమాయే కారు పార్టీ పోయి ప్రతిపక్షానికి పరిమితమాయే. నువ్వు అన్నట్టు సర్వేలే తప్పు అని అనుకుందాం. మరి అసంటప్పుడు ఇప్పుడు చెయ్యి పార్టీ ఏలుబడి ఎట్లున్నదో చూస్తానవు కదా. వాళ్ళు గద్దెనెక్కిన 100 రోజులలోనే 6 గ్యారంటీలను అమలు పడతామని మాటిచ్చారు. చేసిర్రా మరి? అంతెందుకు, ఏమన్నా అనేది ఉంటే పోయినసారి సర్కారు చేసిన అప్పులకు మిత్తులు కట్టుడికే సరిపోతుంది అని తప్పించుకుంటారు. మరి అసంటప్పుడు వీళ్ళు హామీలు ఇచ్చేటప్పుడు పోయినసారి సర్కారు చేసిన అప్పులు ఏందో వీళ్ళకి తెలియదా? మరి వాళ్ళు చేసిన అప్పులకు మరి మేము ఇచ్చే హామీలకు నెరవేర్చగలుగుతామా నెరవేర్చలేమా అనే సంగతి వీళ్ళకి తెలియదా? మరి అసంటప్పుడు హామీలు ఎందుకు ఇచ్చిర్రు నువ్వు చెప్పిగా. ఏదేమైనా స్థానిక ఎలక్షన్లలో కారు పార్టీ గెలిచిన రాష్ట్రంలోనైతే వచ్చే 4 ఏళ్ళు కూడా ఈ షై పార్టీ కదా అధికారంలో ఉండేది. నిమ్మలంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తారు కావచ్చు. నెమ్మలంగా అనుకుంటా వానకాలం పంట సాయానికి తూటే పెట్టి ఇక ఇప్పుడు సంకురాత్రికి ఇద్దాం అనుకుంటున్న పంట సాయానికి అదేందో ఏంటో లింకులు పెట్టవచ్చు. ఇక ఎక్కడి 6 గ్యారెంటీలు, ఎక్కడి పథకాలు. వడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, వడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టున్నది ఈ సర్కారు కథ. ఏమోనే సర్కార్ ఆలోచన ఎట్లున్నదో ఏమో గాని రోజుకు జనాల ఆలోచన అయితే మారుతున్నట్టే కొడుతున్నది ఈ సర్వేలను చూస్తుంటే. మారకుంటే ఎట్లుంటది? చెయ్యిపాటి సర్కారు వచ్చేది ఉంటే ఏదో కొత్త మార్పు తీసుకొస్తుంది అని అనుకుంటే విగ్రహాలను మార్చుడు, దర్వాజాలను మార్చుడు, గేట్లు మార్చుడు, పథకాల పేర్లు మార్చుడు తప్ప మా బతుకులను అయితే మారతలేదు. అందుకే మా జనాలే మారతాలన్నట్టున్నది. గులాబీల జెండలే రామక గుర్తుంచుకో రామక, గులాబీల జెండలే రామక గుర్తుంచుకో. పక్కులే రేపు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఆడపో. అంతేనారా? మరి పోయేది ఉంటే నిత్తరా మరి? ఓ ముసలాడా, ఇప్పటిదాకా గులాబీల జెండలే అని గంతగానం ఎగిరితీవి కదా, మళ్ళీ ఇప్పుడేమైంది నీకు? అరే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మనమే కాదే, ఏ పార్టీతోటి ఎసొంటి అవసరం ఉంటుందో ఏమో. అందుకే అందరితోటి స్నేహం చేయాలి. ఎసొంటి పాయిది ఉన్నదో నీకేమేరక? నీ వ్యాపారానికి అట్లా మాట్లాడతా కానీ ఏడరా మీటింగ్? రేపేనట్నా? రేపే. ఇక్కడ ఏమైనా పెట్టిందా యానికి ఇట్లా? చూసిందా అనుల్లా, మా ముసలోడు పార్టీలు మార్చుట్లా లీడర్లనే మించిపోయింది కదా. చెప్పేటి అన్నీ చెప్తాడు, మళ్ళీ ఆఖరుకు గిట్ల కథలు పడతాడు. కానీ ఇప్పుడు ఎలక్షన్లు పెడితే కారు పార్టీ గెలుతుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మరి చూడాలే ఎలక్షన్లు పెట్టినాక గా సర్వేలు ఏ పార్టీ నిజమైతాయో. మరి పబ్లిక్ ఎప్పటి లెక్కన ఇయ్యాల సుతం మీకోసం కొన్ని ఇల్లిపుడు వార్తలు పట్టుకొచ్చినా, మరి అవి కూడా చూద్దామా? నడువుండిగా. మన రక్షణ శాఖ మంత్రి ఎవరని 4వ తరగతి పిల్లగాన్ని అడిగినా టక్కున లేచి రాజ్నాథ్ సింగ్ అని చెప్తుంటారు. కానీ గీడున్న రాజకీయ లీడర్లు పట్టుకున్న ఫ్లెక్సీలో చూడుండ్రి ఏం రాసిండ్రో. ఓర్ని రక్షణ శాఖ మంత్రి అమిత్ షా సారట. మళ్ళీ ఫ్లెక్సీలు పట్టుకున్న లెవెల్లో గల్లీలున్న చిన్న లీడర్లు సుతం కాదు, సాక్షాత్తు తెలంగాణ చిన్న సీఎం భట్టి సారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్లు. కేంద్ర మంత్రి అమిత్ షా సారు మొన్న అంబేద్కర్ సార్ గురించి ఏమేమో మాట్లాడిండు కదా. ఇక మాటల మీద దేశమంతా బగ్గనే రచ్చయితున్నది. ఇక ఖమ్మంలో కూడా షెయిపాటోళ్ళు ర్యాలీ తీసిండ్రు. కానీ మనం తీస్తున్న ర్యాలీలో ఫ్లెక్సీ ఏమున్నది అన్న మ్యాటర్ ఏమున్నదని ఒక్కలన్నా చూసుకోరా. ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసిన వాళ్ళకు రాజకీయాల మీద అవగాహన ఉండకపోవచ్చు, కనీసం లీడర్ల కన్నా ఉండాలే కదా అని గరమైతున్నారు గీ ఫ్లెక్సీని చూస్తున్నోళ్ళు. గీ ఫ్లెక్సీని చూసి అందరు పరిశాన్ అవుతున్నారు. ఇక గిదే ఫ్లెక్సీని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ చూస్తే నాకు తెలియకుండా నా పదవికి ఎప్పుడేసారి పెట్టినని ఎంత ఫీల్ అవుతాడో పోన్రి. అయ్యా లీడర్లు జర ఫ్లెక్సీలు కొట్టించేటప్పుడు 1కి 2 మాటలు చూసుకోన్రి, లేకపోతే అసలు ముచ్చట కంటే గిట్ల కోసరు ముచ్చటతోనే బగ్గ వైరల్ అవుతారు. ఏమంటున్నాం? సంక్రాంతి పండగకు పట్నం కెంచి 3000 స్పెషల్ బస్సులను నడపబోతున్నారట తెలంగాణ ఆర్టీసోళ్ళు. ఇప్పటికే పట్నం కెంచి ఏపీలున్న సొంతూళ్లకు పోయేటందుకు ప్లాన్లు రెడీ చేసుకుంటున్నారు పబ్లిక్. కొందరైతే బస్సు టికెట్లను ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటున్నారు. అందుకే పండుగ పేరు మీద అంతకు మొదలు లెక్కనే స్పెషల్ సర్వీసులను నడపబోతున్నారట. ఇటు తెలంగాణలో రైలు సౌలతులు లేని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు కూడా స్పెషల్ సర్వీసులు నడపాలని ఆలోచనలు చేస్తున్నారట ఆర్టీసీ ఆఫీసర్లు. ఇక సంక్రాంతి పండుగ అంటే సొంతూళ్లకు పోయే పబ్లిక్ తోని రైళ్లు అసలే సరిపోవాయే. అందుకే స్పెషల్ బస్సులను నడిపి అటు పబ్లిక్ కు తిప్పలు కాకుండా ఇటు ఆర్టీసీకి ఆమ్దాన్ వచ్చేటట్టు ఆలోచనలు చేస్తున్నారట ఆర్టీసోళ్ళు. కానీ ఫ్రీ బస్ పథకం చేయబట్టి ఇప్పటికే బస్సులల్లా శీతం పంచాదులు అవుతున్నాయి. ఇక పండుగ పూట ఊర్లకు పోయే పబ్లిక్ తోని ఇంకెన్ని పంచాదులు అవుతాయో పోన్రి.
దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారు ఒక కొత్త ఆలోచన చేసిండుల్లా. చింతమనేని ట్రస్ట్ పేరు మీద పేద పిల్లగాండ్లకు బట్టలు గుట్టిపించి వంచి పెడుతున్నాడు. ఇక ఈ ముచ్చట మీద సార్ ఏమంటున్నాడో పారినుండ్రి. ఈ రకంగా చేస్తే అనేక మంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది. అగో ఇన్నరు కదా, సార్ మీద పాయిరంతో కప్పిన శాల్వాలన్నీ బల్లె చదువుకునే పేద పిల్లగాండ్లకు గిట్ల గౌన్లను గుట్టిపిస్తున్నారట. ఒక్కో గౌన్ పేరు మీద 450 రూపాయల ఖర్చు అవుతున్నదట. అయినా మంచిదేనని శాల్వాలను ఉత్తిగానే వేస్ట్ చేయకుండా గీ తిరిగా డ్రెస్లను గుట్టిపించి పంచి పెడుతున్నారు అన్నట్టు. పిల్లగాండ్ల కోసం ఎమ్మెల్యే చేసిన పనిని తారీఫ్ చేసిండ్రు ఆడున్నోళ్ళందరూ. ఇక సార్ లెక్కనే విఐపీలు ఎవ్వలైనా వాళ్ళకు వచ్చిన శాల్వాలను ఉత్తగానే పక్కకు వారేసి వేస్ట్ చేయకుండా పేదోళ్లకు గిట్ల డ్రెస్సులు గుట్టిపించి సాయం చేయాలని చెప్పుకొచ్చిండు. ఆవు కదా, సార్ లెక్కనే తతిమ లీడర్లు ఆలోచన చేస్తే మంచిగా ఉంటది కదా. అటు కార్యకర్తలు కప్పిన శాల్వాలు వేస్ట్ కావు, ఇటు పేద పిల్లగాళ్ళకు డ్రెస్సులు ఇచ్చినట్టు ఉంటది. ఈ ఐడియా అయితే అదిరింది కదా నుల్లా. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు కూడా మస్తుగా ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.